చూడండి ఫ్రెండ్స్, వర్షం ఫుల్గా పడుతుంది, సన్న తుప్పర. ఈ చల్లని వర్షంలో వేడివేడిగా ఏదైనా చేసుకుని తినాలనిపిస్తుంది, కానీ చల్లటి వాతావరణంలో మంచి ప్రోటీన్ వచ్చే మంచి పలావ్ ఒకటి చేయాలనుకుంటున్నాను. పిల్లలు కూడా పాపం చలిగా ఉంది కదా, చల్లగా ఉంది కదా, ఆశగా ఎదురు చూస్తున్నారు. మసాలాలు ఏమీ లేకపోకుండా న్యాచురల్గా ఒక ప్రోటీన్ పలావ్ చేస్తున్నాను. చాలా టేస్టీగా ఉండిద్ది. మాటలేనా ఏమన్నా పని మొదలెట్టేది ఉందా? ఆకలి వేడిగా తినాలి. ఏ ఫ్రెండ్స్, తెలుసుగా మీకు వేడిగా తినేస్తానే ఉండాలి. అదేంటో చూసేద్దాం, ఆ ప్రాసెస్ ఏంటో చిటికలో చేసేద్దాం. కట్ చేస్తా నేను. ముందుగా స్టవ్ వెలిగించుకొని ఒక బాండి పెట్టుకోవాలి వెడల్పాటిది. ఇప్పుడైతే మనం పన్నీరు ఫ్రై చేసుకోవాలి. వర్షంలో కష్టపడి కోసుకొచ్చా. వాసన అయితే గుంగుమాయించు కొంచెం అంటుంది. పన్నీరు 200 గ్రామ్స్ తీసుకున్నాను. ఈ పన్నీరు ఎవరికి నచ్చిన షేప్లో వాళ్ళు కట్ చేసుకోవచ్చు. నేనైతే ఈ షేప్లో కట్ చేసుకున్నాను. ఇప్పుడు ఈ పన్నీర్ ముక్కలు చక్కగా వేసేసుకొని గోల్డెన్ బ్రౌన్ కలర్ వరకు ఫ్రై చేసుకోవాలి. ఇప్పుడైతే పన్నీర్ ముక్కలు మొత్తం వేసేసుకున్నాము. ఈ పన్నీర్ ఏంటంటే కదిపేటప్పుడు స్లోగా కదుపుకోవాలి, లేదంటే కనుక ముక్క విరిగిపోయే అవకాశం ఉంది. స్లోగా కలుపుకుంటూ అటు ఇటు తిప్పుకుంటూ గోల్డెన్ బ్రౌన్ కలర్ వరకు ఫ్రై చేసుకోవాలి. మరి ఉంటాయి కదా, అయిపోతున్నారా? వర్షం పడుతుందిగా. చక్కగా ఫ్రై అయిపోయినాయి. ఇవి ఫ్రై అయిపోయి కొంచెం చిందుతున్నాయి, చిట్పట చిందుతున్నాయి. వీటిని తీసేసుకుందాం మనం. పన్నీరు తయారు చేసి ఫ్రిడ్జ్ లో పెడతారు కదా. పన్నీర్ ముక్కలు అయితే బాగా చక్కగా ఆయిల్లో ఫ్రై అయిపోయాయి. ఇది కొంచెం ఆయిల్ ఉన్నా పీల్చుకుంటే, లేదా మనం తర్వాత అయినా వేస్తాం కదా. ఓకేనా? చూడండి ఫ్రెండ్స్, ఇప్పుడు మనం పన్నీర్ ఫ్రై చేసుకున్నాం. ఈ ఆయిల్ ఇందులో వేసేసుకోవాలి. ఈ ఆయిల్ అనేది 3 టేబుల్ స్పూన్ ఉండిద్ది. 2 టేబుల్ స్పూన్ నెయ్యి వేసుకుంటున్నాను. యాక్చువల్గా ఏంటంటే మేము అవుట్డోర్ వీడియో తీద్దామని చెప్పేసి అన్నీ ప్యాక్ చేసుకున్నాము. కొంచెం దూరం వెళ్ళంగానే వర్షం పడింది, దానివల్ల మళ్ళీ బ్యాక్ వచ్చేసేసాము. అది పరిస్థితి. లవంగాలు, చెక్క, ఇలాచీ వేసుకున్నాను. కొంచెం జీలకర్ర, రెండు మీడియం సైజు ఆనియన్స్ పొడుగ్గా కట్ చేసుకున్నాను. ఇప్పుడు ఇవి కూడా వేసేసుకోవాలి. అలాగే 4 పచ్చిమిర్చి సన్నగా చీలికలాగా చేసుకున్నాను, ఇవి కూడా వేసేసుకోవాలి. ఆనియన్స్ గోల్డెన్ బ్రౌన్ కలర్ అయ్యే వరకు ఫ్రై చేసుకోవాలి. కొత్తిమీర అయితే కోసేస్తున్నా, ఎందుకంటే వర్షం తగ్గేలోపు వేడిగా ఆ వర్షం దగ్గర నుంచో తింటా, ఆ థ్రిల్లే వేడి. అది అందుకే ఫాస్ట్గా వర్షం పడుతూ ఉండాలి కదా, అందుకే ఫాస్ట్ వండితే అది వర్షం ఉండగానే వేడిగా చల్లగా ఉండాలి, వేడిగా తినాలి. ఉరువులు మాత్రం ఆగట్లేదు, ఉరుకులు తిరిగినట్టే ఉంటుంది. ఇప్పుడైతే
2 క్యారెట్లు సన్నగా తరిగి పెట్టుకున్నాను, అలాగే 3 బీన్స్. ఇప్పుడు ఈ క్యారెట్లు కూడా వేసేస్తున్నాను. చక్కగా నానబెట్టుకున్న బఠానీ, పచ్చి బఠానీ. జీడిపప్పులు వేసేపోయావా? జీడిపప్పులు 50 గ్రాములు పెట్టాను ఇక్కడ. కానీ పెద్దబాబు, చిన్నబాబు, నేను, మా ఆవిడకి తల 2 తినేసాం. 30 గ్రాములకు వచ్చేసి. అంటే వర్షం పడుతుంది అందుకని చెప్పేసి అటెళ్ళి ఇటెళ్ళి ఒక్కొక్కటి నోట్లో వేసుకుని తినేసేస్తాము. పన్నీర్ అయితే చక్కగా బ్రౌన్ కలర్ వచ్చేలాగా వేసారు పూర్తిగా. ఇప్పుడైతే రుచికి సరిపడా సాల్ట్ వేసుకోవాలి. అలాగే కొంచెం గరం మసాలా, 1.5 టేబుల్ స్పూన్ గరం మసాలా. బడబడా బడబడా. కాజు, పుదీనా, కొత్తిమీర, ఇవి కొంచెం 2 మినిట్స్ మగ్గాలి. వెళ్ళే పిల్లలు నాన్ వెజ్ తినని వాళ్ళు ఉంటారు కదా, అలాంటి వాళ్ళకి ఈ పన్నీర్ అనేది పెడితే చాలా ప్రోటీన్స్ అనేవి వాళ్ళకి అందుతాయి. అలాగే లేడీస్ ఎక్కువ తింటే కనుక బ్రెస్ట్ క్యాన్సర్ అనేది రాకుండా ఉంటుంది. ఇందులో ఫుల్ ప్రోటీన్స్, అంటే 100 గ్రామ్స్ పన్నీర్ తీసుకుంటే 11% ప్రోటీన్ మనకు అందుతుంది. అలాగే మన ఎముకలకి, మన హార్ట్కి చాలా హెల్త్ బెనిఫిట్స్ అయితే ఉన్నాయి. ఇప్పుడైతే 2.5 గ్లాసెస్ నేను బాస్మతి రైస్ తీసుకున్నాను. ఇవి ఒక 30 మినిట్స్ నేను నానబెట్టుకున్నాను. ఇప్పుడు బాస్మతి రైస్ కూడా శుభ్రంగా కడిగేసేసుకుని వేసేసుకుంటున్నాను. ఇందులో మనం అల్లం వెల్లుల్లి పేస్ట్ అలాంటివి ఏమీ వేసుకోవట్లేదు. న్యాచురల్గా ఎటువంటి మసాలాలు లేకుండా మనం పన్నీర్ పులావ్ చేసుకుంటున్నాము. చాలా టేస్టీగా ఉండింది. ఒక పక్క వర్షం పడుతుంది, ఒక పక్క ఉరుముతుంది. నా వాయిస్ వీడియోలో అందట్లేదు, అందుకని చెప్పేసి కొంచెం గట్టిగా నేను మాట్లాడాల్సి వస్తుంది. 2.5 గ్లాసెస్ రైస్ తీసుకున్నాను. ఇప్పుడైతే 5 గ్లాసులు వాటర్ వేసుకుంటున్నాను. వాతావరణం అయితే చాలా ఎక్సలెంట్గా ఉంది. బయట ఫుల్గా వర్షం పడుతుంది. అది వీడియోలో అంత స్పష్టంగా అయితే కనిపించట్లేదు, ఏదో మంచు కురుస్తున్నట్టుగా అనిపిస్తుంది, కానీ ఫుల్ వర్షం అయితే ఇక్కడ పడుతుంది. చూడండి, ఎంత పర్ఫెక్ట్గా వీడియో తీసినా కూడా అది మంచు కురిసినట్టుగానే కనిపిస్తుంది. మీరు గట్టిగా గమనిస్తే ఆ వర్షం అనేది ఇందులో కనిపిస్తుంది. పైన టెర్రస్ మీద నుంచి వాటర్ అనేది ఎంత ఫోర్స్గా వచ్చేస్తున్నాయో చూడండి. పైన ఎంత వర్షం కురవకపోతే అంత ఫోర్స్గా టెర్రస్ మీద నుంచి వాటర్ అనేది ఇంత ఎక్కువగా రావు. చాలా పెద్ద వర్షం అయితే పడుతుంది. To the city streets, we began to feel the fire. We rise like tall buildings as the chemicals they take us higher. The night's young and it's just begun as she puts her hand in mine. మనం కొంచెం నిమ్మకాయ రసం వేసుకోవాలి. అలాగే పుదీనా, కొత్తిమీర, మనం ఫ్రై చేసి పెట్టుకున్న పన్నీర్ ముక్కలు. ఇప్పుడైతే మనం విజిల్ పెట్టేసుకుందాం. ఒక విజిల్ వస్తే సరిపోయింది. ఇంకేం చేస్తున్నారు? పెరుగు చట్నీ లోపు ఆ విజిల్ వచ్చేలోపు ఉల్లిపాయలు కోసాను అనుకో, చక్ చక్ మని పెరుగు చట్నీ కలిపేయచ్చు. రైతా కోసం రెడీ. పన్నీర్ పులావ్లోకి రైతా అయితే బాగుంటుంది. అందుకే చిన్నబాబు మళ్ళీ పెరుగు చట్నీ చేయలేదా డాడీ అంటాడు. బిర్యానీ లేదా అన్నయ్య అన్నట్టుగా రైతా లేదా డాడీ అంటాడు. పెరుగు చట్నీ చేయలేదా డాడీ అని దీర్ఘం తీస్తాడు.
తెల్లార్లు రూమ్లు ఇలాగే ఉంటాయేమో. మంచిదేగా, ప్రశాంతంగా పడుకోవచ్చు. ప్రశాంతంగానా? ఊరుంటే భయం వేసింది, కరెంట్ పోతుంది. అవును. ఇప్పుడైతే కుక్కర్ విజిల్ పెట్టేసేసుకున్నాము. విజిల్ వచ్చే వరకు హై ఫ్లేమ్లో పెట్టుకొని విజిల్ వచ్చిన తర్వాత స్టవ్ కట్టేసేసుకొని ఒక 15 మినిట్స్ ఓపెన్ చేయకుండా ఉంటే పన్నీర్ పులావ్ రెడీ. ఇడ్లీ కూడా రెడీ, ఉల్లిపాయ ఆనియన్స్ రెడీ. చట్నీ కలిపేలోపు నీ విజిల్ రావాలి. చక్కగా చిక్కగా బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ బాగా ఉంది. బడబడా బడబడా బడబడా. చూసారా టెక్నిక్? ఓకే. చిక్కగా ఉండాలా? కొంచెం వాటర్ కలుపునా? చిక్కగానే ఉంటే బాగుంటుంది. చాలా కొంచెం కలుపు. చాలు చాలు చాలు. ఉరుములు మెరుపులు మెరుస్తున్నాయి. క్లైమేట్ అయితే చల్లగా బా. ఫ్రెండ్స్, ఉరుములు మెరుపులు ఫెల ఫెలామంటున్నాయి. క్లైమేట్ అయితే చల్లగా ఉంది. ఓ పక్క విజిల్ వచ్చింది. 10 నిమిషాలు కరెక్ట్గా ఆరితే వేడి వేడి పన్నీరు పులావ్. ఒక పక్క కూలింగ్, ఒక పక్క వేడి వేడి కడుపులోకి. ఆల్రెడీ మా చంటి బాబు ఓ మై గాడ్. నీకేమో నవ్వు వస్తుంది, మాకేమో భయం వేస్తుంది ఆ సౌండ్కి. ఎంజాయ్ చేస్తారు ఇలా. వావ్. ఇవాళ కొద్దాక వేడి వేడిగా అంటా కదా. ఇవాళ అయితే వర్షంతో కరెంటు పోయింది. అయినా సరే కుక్కర్లో కాబట్టి వేడేం పోలేదు, ఇంకా పొగలు వస్తూనే ఉంది. సరే మంచి క్రిస్పీగా రెడీ అయిపోయింది. ఇప్పుడు దీన్ని సర్వ్ చేసేసుకొని ఫ్రెండ్స్ రైతా రెడీ, రైస్ రెడీ. ఇప్పుడు నానా ఫ్రెండ్స్, పన్నీర్ అయితే చక్కగా చికెన్ ముక్కలాగా, సేమ్ చికెన్ అనుకుంటున్నారేమో, కాదు పన్నీర్ చక్కగా స్మూత్గా. రైస్ కూడా ఎంత దూదిలాగా అయిపోయింది. రైస్ కూడా కమ్మగా. సూపర్ ఫ్రెండ్స్. మటన్ చికెను తిని మీరు విసుకెత్తిపోయి ఉంటారు. చక్కగా పన్నీర్తో స్మూత్గా ఎదలో చక్కగా బయట చల్లగా ఉంది. కరెంట్ పోయింది, ఇంకా అరగంట లేట్ అయినా సరే రైస్ మాత్రం మంచి వేడిగా ఉంది. ఎక్సలెంట్గా ఉంది. అలాగే ఫ్రెండ్స్, నాన్ వెజ్లో చికెన్ అయితే వెజ్లో పన్నీర్ బాగా మంచి ప్రోటీన్ ఇస్తుంది అన్నమాట బాడీకి. ఈ పన్నీరు నాకు వద్దు అనేవాళ్ళు ఎవ్వరు ఉండరు. చక్కగా అలాగే పన్నీర్ పులావ్ చక్కగా ఉంది. అలాగే ఫ్రెండ్స్, లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. నమస్కారం.